ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు 5వ రోజు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా కేసులో నిందితులిచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నిస్తున్నారు. దాదాపు రోజుకు 6 నుంచి 7 గంటల పాటు ప్రశ్నిస్తున్న ఈడీ లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తోంది. నిన్న కవిత పిఏలు రాజేష్, రోహిత్ ని ప్రశ్నించిన ఈడీ అధికారులు కవిత అరెస్టు సమయంలో సీజ్ చేసిన ఫోన్లలో ఉన్న సమాచారంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈడీ కస్టడీలో రోజు కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. కవిత ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్ భోజనమే తింటున్నట్లు సమాచారం. మరోవైపు ఇవాళ కవితను ఆమె తల్లి శోభ, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది. ఈ రోజు కవిత విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ 5వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో 5 రోజులుగా కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 కింద కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం కవిత వారం రోజుల ఈడీ కస్టడీలో ఉన్నారు. కవిత నుంచి అనేక సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే 100 కోట్ల ముడుపులు సహా మనీష్ సిసోడియా, కేజ్రీవాల్తో ఉన్న ఒప్పందాలు, సౌత్ గ్రూప్ పాత్రకు సంబంధించిన అంశాలపైన కవితను ప్రశ్నించాల్సి ఉంది. గతంలో అనేక ఎవిడెన్సెస్ని కవిత డిస్ట్రాయ్ చేశారు. ఫోన్లలో ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని కూడా డిలీట్ చేశారు. అలాగే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో ఈడీ వద్ద ఉన్న ఆధారాలకు అనుగుణంగా కోర్టు కవిత కస్టడీకి అనుమతించడం జరిగింది. ప్రస్తుతం 5వ రోజు కూడా కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే లిఖితపూర్వకంగా, అలాగే మౌఖికంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 3 గంటల పాటు, ఆ తర్వాత మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్లీ కవితను ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగానే ఎక్కువగా స్టేట్మెంట్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ నాయర్తో ముఖ్యంగా 100 కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఢిల్లీలో జరిగిన సమావేశాలు, లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో కమిషన్ రేట్లను పెంచేందుకు ఢిల్లీలో అనేక సమావేశాలు జరిగాయి. సో ఆ సమావేశాల్లో పాల్గొన్నారా, అలాగే కేజ్రీవాల్, సిసోడియాతో ఫోన్లో మాట్లాడారా, ఫేస్ టైంలో, అలాగే ఇతర వాట్సాప్ చాట్స్లో కూడా కవితకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అలాగే కవిత సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా అరుణ్ పిళ్ళై ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత బినామీగా పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ని ఉపసంహరించుకున్నారు. సో అరుణ్ పిళ్ళైతో ఉన్న సంబంధాలు కానీ, అలాగే గోరెంట్ల బుచ్చిబాబు కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ ఈయన. సో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ్ సహా శరత్చంద్ర రెడ్డి, ఇటువంటి వ్యక్తులంతా కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అభిషేక్ బోయిన్పల్లి, సో వాళ్ళ స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితను లిఖితపూర్వకంగా కూడా అనేక ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. వాటికి సమాధానాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కవిత న్యాయ పోరాటం సంబంధించి కూడా ఇటు ఢిల్లీ వేదికగా కేటీఆర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచే ఇక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇటు కపిల్ సిబల్ కానీ, అభిషేక్ మను సింఘ్వి కానీ, లేక ఇటు విక్రమ్ చౌదరి, వీళ్ళు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. రేపు కవిత కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయిన నేపథ్యంలో సో ఒక పక్క న్యాయ పోరాటానికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయి. మరోపక్క కవితను ఈడీలో క్వశ్చనింగ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతోంది. అయితే ఈడీ మాత్రం బాహాటంగా బయటకి ఏ అంశాలపైన ప్రశ్నిస్తున్నారో అన్న విషయాలు చెప్పకపోయినప్పటికీ 23వ తేదీతో కవిత కస్టడీ ముగుస్తుంది కాబట్టి, సో ఆ సందర్భంగా కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా కవితను ఏ ప్రశ్నలు అడిగారు, అలాగే కవిత కేసు దర్యాప్తుకు సహకరించారా లేదా అన్న విషయాల్ని కోర్టుకు తెలియపరిచే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఇప్పటికే 4 రోజులు పూర్తయిపోయింది, 5వ రోజు. సో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కూడా కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. నిన్న కవితకు సంబంధించిన పిఏలు రాజేష్, అలాగే రోహిత్లను ప్రశ్నించడం జరిగింది. కవితతో దగ్గర ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు, అలాగే ఎటువంటి పనులు చేస్తారు మీరు, ఇటువంటి అనేక అంశాలను వాళ్ళని కూడా అడిగినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కవిత నివాసం పైన రైడ్స్ చేసినప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు. సో ఆ సందర్భంగా 5 ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. కవిత భర్తతో పాటు కవితకు సంబంధించిన పిఎలకు సంబంధించిన ఫోన్లను సీజ్ చేశారు కాబట్టి, సో అందులో ఉన్న సమాచారానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలని వాళ్ళు అడిగినట్లుగా తెలుస్తుంది. అలాగే కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఇతర నిందితులతో కూర్చోబెట్టి కవితను అడిగే ప్రశ్నలకు సంబంధించి కూడా ఈడీ సన్నద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విజయ్ నాయర్ కానీ, అలాగే అరుణ్ పిళ్ళై, అలాగే
గోరంట్ల బుచ్చిబాబు ఇటువంటి వ్యక్తులు వీళ్ళని కవితతో పాటు కలిపి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీ నోటీసులు ఇవ్వడం పైన కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సో ఈరోజు కేజ్రీవాల్ గైర్హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కేజ్రీవాల్ హాజరైతే ఈరోజు కవితతో కలిపి ప్రశ్నించే అవకాశాలు ఉండేవి. 9 సార్లు ఇప్పటి వరకు కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈడీ నోటీసుల పైన. సో దానిపైన ఈడీకి నోటీసులు ఇస్తూ 2 వారాలలో సమాధానం ఇవ్వాలని తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేయడం జరిగింది. సో కేజ్రీవాల్తో కలిపి కన్ఫ్రంటేషన్ చేసే ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఏప్రిల్ 22కు వాయిదా వేసినా ఎటువంటి ఉపశమనం నిన్న కేజ్రీవాల్ కల్పించలేదు. అరెస్ట్ చేయవద్దని కానీ ఎటువంటి చర్య తీసుకోవద్దని కానీ చెప్పలేదు. కాబట్టి సో ఈడీ ఆ తరహా చర్య తీసుకుంటుందని చెప్పి కేజ్రీవాల్ మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. కాబట్టి సో కవితను అయితే ముఖ్యంగా అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. కేజ్రీవాల్ వస్తే ఈ కేసుకు సంబంధించి ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది. కానీ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదు. సో ఖచ్చితంగా కవిత నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే దిశలోనే ఈడీ ప్రయత్నాలు అయితే ఉన్నాయి. ఈ కోణంలో మార్చి 23కి ఆవిడ కస్టడీ ముగుస్తుంది. కాబట్టి ఒకవేళ ఈడీ కస్టడీలో ఆమె ఈడీకి సహకరిస్తే కనుక ఇక్కడతో ఈ కస్టడీ ముగుస్తుంది. తదుపరి న్యాయ పోరాటానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడీ కస్టడీకి సహకరించలేదని చెప్పి ఈడీ అధికారులు కోర్టుకు చెప్తే మాత్రం ఈ కస్టడీని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గోపి.